హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి లీలా. ఈరోజు మనం 21 జనవరిన ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు సీఎం గారు. ఆ మీటింగ్లో గ్రామ సచివాలయ వ్యవస్థ యొక్క పనితీరు గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ కూడా తీసుకున్నారు. వాటి గురించి నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ పాయింట్స్ డిస్కస్ చేశారు అనే దాని గురించి. వాలంటీర్స్ వేకెన్సీస్ షెల్ బి ఫిల్డ్ అప్ ఇమీడియట్లీ. వాలంటీర్స్ వేకెన్సీస్ ఉంటాయి కదా, అవన్నీ ఫిల్ చేయాలని చెప్పారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి దెర్ ఆర్ 348 వాలంటీర్స్ అగైనెస్ట్ హోమ్ కంప్లైంట్స్ హ్యావ్ బీన్ received regarding they're not functioning properly and not responding to the citizens. Action shall be taken to remove such volunteers immediately. కొంతమంది 348 వాలంటీర్స్ మీద కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళు పబ్లిక్తో కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, సో వాళ్ళని తీసేయండి అన్నట్టుగా ఈ పాయింట్ ఉంది. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ టు ద ఆర్గనైజ్డ్ ఫర్ ద న్యూలీ రిక్రూటెడ్ వాలంటీర్స్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. న్యూగా జాయిన్ అయిన వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే జస్ట్ లైక్ ట్రైనింగ్ లాగా ఇవ్వండి అన్నట్టుగా ఈ పాయింట్ వచ్చేసి. ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ ద సెక్రటేరియట్ పోస్టర్స్ ఫర్ ఆల్ ద స్కీమ్స్ అరౌండ్ 30 in number along with the eligible beneficiaries list have not been displayed. Posters shall be displayed for only 14 schemes. VSWS department shall take action for printing the posters with the help of concerned departments and ensure that they are supplied to the secretariats and displayed properly. 30 పోస్టర్స్ అయితే అరౌండ్ 30 స్కీమ్స్ గురించి పోస్టర్స్ ఉండాలి, కానీ ఓన్లీ 14 స్కీమ్స్ గురించే పోస్టర్స్ సచివాలయంలో డిస్ప్లే అయితే చేస్తున్నారు. మిగిలిన వాటికి కూడా ప్రింట్కి ఇవ్వాలి అన్నట్టుగా VSWS డిపార్ట్మెంట్కి అయితే తెలియజేయడం జరిగింది. శాలరీస్ ఆఫ్ ద స్టాఫ్ ఆఫ్ సెక్రటేరియట్ షెల్ బి లింక్డ్ టు దేర్ బయోమెట్రిక్ అటెండెన్స్ ఫ్రమ్ 1 April 2021 ఆన్వర్డ్స్. 1 April నుంచి మన బయోమెట్రిక్ ద్వారా మనం వేసిన అటెండెన్స్ని బట్టే మన శాలరీస్ వస్తాయన్నమాట. ఏ సర్క్యులర్ షెల్ బి ఇష్యూడ్ బై ద డిపార్ట్మెంట్ ఇమీడియట్లీ టు ద సెక్రటేరియట్ స్టాఫ్ and should be prominently displayed in the secretariats. దీని గురించి ఒక సర్క్యులర్ అయితే ఇష్యూ చేయమని అయితే వచ్చింది. తర్వాత it is observed that the important 4 services rice cards, house sites, pensions and Aarogyasri cards are not being delivered within the SLA as fixed by the government. The department should hold regular meetings with the concerned officers of the state and district level and ensure 100% compliance within the SLA. ఇవి వచ్చేసి రైస్ కార్డ్స్, హౌస్ సైట్స్, పెన్షన్ స్కీమ్స్, ఆరోగ్యశ్రీ కార్డ్స్ వచ్చేసి బియాండ్ SLA అంటే అయితే స్టిపులేటెడ్ టైంలో ఈ సర్వీసెస్ని క్లియర్ చేయట్లేదు. అవి స్టిపులేటెడ్ టైంలో 100% కంప్లీట్ చేసేలాగా ఆ సర్వీస్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ చూసుకోవాలి అన్నట్టుగా ఈ పాయింట్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ద 6-step validation has been made operational, but however after the orders are issued by the JC, the changes are not being made by the concerned departments. This has to be ensured by the department immediately. 6-step validation gurinchi. In every secretariat, all the secretariat staff shall be available between 3 p.m. to 5 p.m. every day to attend to the grievances from the public. The department shall issue instructions and ensure that it is done immediately, and also the staff shall punch the biometric attendance of the day before leaving the secretariat. ఇది వచ్చేసి 3 to 5 ఆఫ్టర్నూన్ 3 to 5 అందరూ ప్రతి ఒక్క సెక్రటరీ సచివాలయంలో అవైలబిలిటీలో ఉండాలి. ఎందుకంటే పబ్లిక్ నుంచి ఏమైనా గ్రీవెన్సెస్ వస్తే, స్పందన లాంటివి వస్తే తీసుకొని మనం 3 to 5 టైమింగ్లో ప్రతి ఒక్కరూ ఫీల్డ్కి వెళ్లకుండా సచివాలయంలోనే ఉండాలి అని ఈ పాయింట్ వచ్చేసి. బయోమెట్రిక్ కూడా వెళ్ళేటప్పుడు, సచివాలయంని వదిలి వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్ అటెండెన్స్ వేసి వెళ్ళాలి అనేది ఆ పాయింట్. రిగార్డింగ్ ద ట్రైనింగ్ ఆఫ్ ద స్టాఫ్, ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ ద డిపార్ట్మెంట్ షెల్ టై అప్ విత్ ద స్టేట్ యూనివర్సిటీస్ ఫర్ ఇంపార్టింగ్ ట్రైనింగ్ టు ద స్టాఫ్ యాజ్ గివెన్ బిలో. ఈ ట్రైనింగ్, డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ ఉంటుంది కదా, అంటే ఈ ఒక్కొక్క సెక్రటరీకి డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి అనే, ఏ యూనివర్సిటీ నుంచి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది ఈ పాయింట్స్లో డిస్కస్ చేశారనమాట. అగ్రికల్చరల్ యూనివర్సిటీ వచ్చేసి ఫర్ ట్రైనింగ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్, వెటర్నరీ యూనివర్సిటీ ఫర్ ట్రైనింగ్ వెటర్నరీ అసిస్టెంట్స్, JNTU యూనివర్సిటీ ఫర్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఆంధ్ర యూనివర్సిటీ ఫర్ ట్రైనింగ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్. ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి టెస్ట్ పెట్టేసి లాస్ట్ ఫైనల్లో ఏ ట్రైనింగ్ ఉన్నా కూడా ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత టెస్ట్ అనేది కంపల్సరీ పెడతారు.
అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.